సార్ అమ్మమ్మకి ఫస్ట్ ఆస్తమా ఉండే సార్. ఓకే. 40 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి ఆమెకి ఆస్తమా. తర్వాత షుగర్ అటాక్ అయింది సార్. ఆ తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్ ఫస్ట్ టైము. తర్వాత బీపీ, అల్సర్, సర్వికల్ ప్రాబ్లము, ప్లస్ బ్యాక్ పెయిన్, కంటిన్యూగా హెడేక్ ఉండేది తనకి. అమ్మా వీటన్నిటి కోసం అమ్మమ్మ వయసు ఎంత అమ్మా? ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అమ్మమ్మకి 75 క్రాస్ సార్. 75 సంవత్సరాలు. ఓకే. వీటన్నింటి కోసం అమ్మమ్మ ఎప్పుడు సింగరేణి హాస్పిటల్లో ఎవ్రీ మంత్ కంపల్సరీగా చెకప్కి వెళ్ళి అన్ని టెస్టులు చేపించుకొని ఇవన్నీ ఉన్న హెల్త్ ఇష్యూస్ కి టాబ్లెట్స్ తీసుకొచ్చుకునేది సార్. ఆ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా మళ్ళీ కంటిన్యూగా హాస్పిటల్లో ఒక 1 వీక్ అడ్మిట్ అయ్యి గ్లూకోజ్ లెక్కించుకొని ఇంటికి వచ్చేసారు 1 వీక్. ఆ తర్వాత కూడా అంతే, ఆమె యథావిధిగా ఎప్పుడు సిక్ అవ్వడం, అదేంటి సార్, ఆస్తమా ఉంది కాబట్టి ఆయాసం రావడం, జలుబు, తుమ్ములు. ఆమె ఎలాంటి ఇంట్లో కూడా టమాటో కూడా తినకపోయేది సార్. సో ఇప్పుడు మీ అమ్మమ్మ పక్కనుంటే ఆవిడ మాటల్లో మీరు వినిపిస్తారా? ఓకే సార్, తప్పకుండా వినిపిస్తాను. అమ్మమ్మ మాట్లాడు. హలో, నమస్తే సార్. పెద్దమ్మ, నా మాట నీకు వినబడుతుందా? వినబడుతుంది సార్. ఇంత ముందు నువ్వు ఎన్ని టాబ్లెట్లు వేసుకునే దానివి? బీపీ, గుండె నొప్పి, అల్సరు, ఆయాసం అయ్యేది బాగా. ఎన్ని మందులు అన్నా కానీ ఆయాసం తక్కువ కాకపోవు. ఈ టైం వచ్చిందంటే మంచంలో పట్టుకొనే లేవకపోదు. మోసొచ్చేది, మాట్లాడితే మోసొచ్చేది, మాట్లాడరాకపోవు, తినకపోదు. ఏమైనా ఎంత పత్యం చేసినా గానీ ఆ మందులు వేసుకున్నా గానీ తక్కువ కాలే. ఇగో ఇప్పుడు ఈ మందులు ఆడిన కాడ నుంచి అన్ని తక్కువ అయినాయి సారు. ఈ మందులు వాడాక తక్కువైనాయి. ఇయ్యా 2 నెలలు ఆడినాక తక్కువ అయినాయి. 2 నెలలు. మొదట్లో నీకేమి ఇబ్బందులు అనిపించలేదా దీన్ని వాడినప్పుడు? ఆడినప్పుడు మొదలు బాగా ఆయాసం అయింది, నొప్పులు బాగా, మెసలు రాలే, మోషన్స్ బాగా అయింది. ఇక ఆయాసం బాగా అయింది, 2 నెలల దాకా బాగా అయింది. ఇక తర్వాత అంత అలకగా అయింది. ఇప్పుడు మంచిగా తిరుగుతానా, మంచిగా పని చేసుకుంటానా. అప్పుడు నీకు కొంచెం ఆయాసం పెరిగినప్పుడు ఆపేయాలనిపించలేదా మా గోళీలు? ఆయాసం అనిపించినప్పుడు బాగానే అవస్థ అయ్యేది. మందులు అనుకున్నావు కదా, అది అడుగుతున్నాడు సార్. నేను మందులు మానేయాలంటే మందులు నేను అసలు వేసుకోనన్నా. నా మనవరాలు ఈ మందులు ఆడమని అంటే వేసుకోనన్నా. నేను ఆ మందులు వద్దన్నా. అద్దంటే నువ్వు చెప్పు తింటలేవు, ఇక నీ ఇష్టం అంటే ఇక నా ఇష్టం ప్రకారంగానే ఆ మందులు ఆడినా. ఆడిన కొద్దీ కొంచెం మొదలు అవస్థ అయింది, నొప్పులు బాగా అయినాయి. నొప్పులు పెరిగాయి మాది వేసుకున్నప్పుడు. బాగా పెరిగినాయి నొప్పులు. మరిగింతగానం అవుతాయి నొప్పులు. ఏందమ్మా గిట్లా అవుతుందంటే ఏం కాదు, నువ్వు ఓర్చుకో, ఏం కాదు అన్న కొద్దిగా వేసుకున్న కొద్దీ కొంచెం కొంచెం అన్ని తక్కువ అయినాయి. నిన్ను ఒకసారి చూద్దామన్నది కానీ మేడం అది వీడియో ఆన్ గానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి అమ్మా. ఆన్ చేస్తూనే ఉన్నా సార్, అమ్మమ్మ మాట్లాడుతున్నా గానీ అవ్వట్లేదు. అయితలేదు. వేరే ఫోన్ లేదా అందుబాటులో అక్కడ? ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మంచిగానే. సో అయితే ఇప్పుడు మంచిగా ఉందా పెద్దమ్మ? షుగర్ కి టాబ్లెట్ గోళీలు డాక్టర్లు ఇచ్చినది వేసుకుంటున్నావా? అవన్నీ మానేసావా? అన్ని మానేసిన. అన్ని మానేసిన. ఏదో ఏ గోళ వేసుకుంటలేను. మొదగాలు ఆడినా గానీ ఈడితోటి ఆడినా. ఒకసారి 2 నెలల దాకా ఆడినా, మళ్ళీ ఇక అన్ని బంద్ చేసిన. అవన్నీ బంద్ చేస్తే నీ బీపీ షుగర్ పెరగట్లేదా? ఇప్పుడు అన్ని తగ్గింపైనాయి, నార్మల్ అనే చెప్తాను. నేను నమ్మక కూడా మళ్ళీ పరీక్షలు చేయించుకుంటానా, ఆ కంపెనీ కూడా పోయి పరీక్షించుకుంటానా. చేయించుకుంటా కూడా అన్ని నార్మల్ అయినాయి, నీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు తెలుసు కానీ వినే వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో అడుగుతాను పెద్ద అమ్మ.
అయితమనే సార్ నమస్తే. ఓకే ఓకే. సో ఎవరికైనా చెప్పచ్చా ఇవి? చెప్పచ్చు. రైట్ రైట్ రైట్. ఇప్పుడు నీ వయసు ఎంత? నా వయసు 60-70 ఉంటది. నాకు ఇక నాకు అప్పుడు రాసి ఉన్నాయా నా వయసు ఎవరు రాసి ఉన్నాయి ఆధార కార్డు ఇచ్చినట్టుగా చెప్తాను. సరే సరే సరే. సో మళ్ళీ నీ తోటి వయసు ఉన్న వాళ్ళకి చెప్పినావా ఈ గోళీలు వేసుకోమని? చెప్తానా కానీ ఇక్కడ కొంచెము ఆడతాను కొంచెము, ఎందుకంటే కొంచెం కొంచెం ఈడ వేసుకుంటామని ఆడతాను, కొంచెం వేసుకుంటాం.